మాత్రే నమః. వెల్కమ్ టు వార్తాలి స్పిరిచువల్. జై శ్రీమన్నారాయణ. శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు భగవద్భక్తులందరికీ. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో వృశ్చిక రాశి, ఈ వృశ్చిక రాశి వారి యొక్క ఆదాయం చూసినట్లయితే 2, ఖర్చు చూసినట్లయితే అధికంగా సూచిస్తుంది. ఈ విశ్వావసునామ సంవత్సరంలో 14 వ్యయాన్ని చూపిస్తుంది. రాజపూజ్యం చూసినట్లయితే వీరికి 5 రాజపూజ్యం, 2 అవమానం సూచిస్తుంది. ఈ రాశి వారి యొక్క ఈ సంవత్సరాంతం యొక్క ఫలితాలను చూసినట్లయితే వీరికి చిన్నతనమున తీవ్ర అనారోగ్యం ఉంటుంది. రహస్యాలని వీరు బయటికి చెప్పరు. మాటలు వాడిగా కఠినంగా ఉంటాయి. మనస్సు మాత్రం సున్నితమైంది. స్నేహితులకు ప్రాణం ఇచ్చటకైనను వెనకాడరు. శారీరక మానసిక కష్టాలు ఓర్పుతో సహిస్తారు. త్యాగబుద్ధి, నిర్మోహమాటంగా తీవ్రంగా విమర్శిస్తారు. కక్ష సాధిస్తారు. పరోపకారం చేయడం ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం, సహనం కలిగి ఉంటారు. డబ్బు అధికంగా ఖర్చు పెడతారు. అభిప్రాయ భేదాలు వచ్చినను సర్దుకోగలుగుతారు. మానసికంగా ఎంతో గట్టివారు ఈ వృశ్చిక రాశివారు. ఈ రాశివారికి గురువు 8 స్థానం, శని 5 స్థానం సంచారం వల్ల మిశ్రమ ఫలితాలని పొందుతారు. వీరికి విద్యార్థులు మంచి ఆశించినటువంటి ర్యాంకులు వచ్చే అవకాశం తక్కువగా ఉంది. ఉద్యోగాల్ని నష్టపోయేటటువంటి అవకాశం ఉంది. అనవసరమైనటువంటి ప్రయాణాలు చేస్తారు. అవకాశాలు చేయి జారి నిరుత్సాహపడేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. సెంటిమెంటు ఉండేటటువంటి వస్తువుల్ని వీరు నష్టపోయేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ఆస్తి పంపకాల విషయంలో వీరికి అన్యాయం జరిగేటటువంటి ఉంది. ఆత్మవిశ్వాసం వీరికి ఎక్కువగా ఉంటుంది. చిన్న చిన్న ఆటంకాలు, అకారణమైనటువంటి కలహాలు, ఏదో మంచి చేయబోతే చెడు వచ్చేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ఇంటి వాతావరణం చూసినట్లయితే ఇంట్లో ఏమవుతుందనంటే ఇంట్లో కలహాలు ఏర్పడతాయి. తెలియక చేసినటువంటి పనులకి అపనిందలు పాలయ్యేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీరు కుటుంబంతో తీర్థయాత్రలు చేసేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మాట ధోరణిని బాగా నియంత్రించుకున్నట్లయితే సంవత్సరంలో వీరికి చక్కటి ఫలితాలని పొందే అవకాశంగా ఉంది. ఇతరుల యొక్క విషయాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా జోక్యం చేసుకోకూడదు. కొన్ని సమయాల్లో మిత్రుల యొక్క సహకారం లభిస్తుంది. మనోధైర్యంతో పనులు చేస్తారు. అవి సంతృప్తిని కూడా ఇస్తాయి. నిత్యం సుందరాకాండని ఏదో ఒక సర్గని, నిత్యం ఒక సర్గని చదువుకుంటూ ఉన్నట్లయితే వీరికి చక్కనైనటువంటి ఫలితాలతో ఈ సంవత్సరం అంతా కూడా మంచి జరుగుతుంది. అలాగే వీరికి నరదృష్టి ఎక్కువగా ఉంటుంది కనుక వీరు ప్రతినిత్యం కూడా నవగ్రహ స్తోత్రాన్ని పారాయణం చేసినట్లయితే వీరికి మంచి జీవనాన్ని ఈ విశ్వావసునామ సంవత్సరంలో గడుపుతారు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, మీ యొక్క జాతక సమస్యలకు ఆ యొక్క పుట్టిన తేదీ మరియు పుట్టిన సమయం, పుట్టిన గ్రామాన్ని, పుట్టిన స్వస్థలాన్ని తెలియచేసినట్లయితే మీకు లగ్న కుండలిని పరిశీలించి సమస్త జాతకమును పరిశీలించి చెప్పబడును. ఇంకా అంతేకాకుండా గృహప్రవేశములు, సమస్త వివాహాది శుభకార్యములన్నింటికి కూడా సంప్రదించండి. రాము రామానుజాచార్య. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ.